వెల్కమ్ టు టైమ్ 24x7. మరి వెదర్ అప్డేట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. రానున్న 2 రోజులలో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని చెప్పవచ్చు. ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కాగా గత కొన్ని రోజులుగా ప్రజలు తీవ్ర ఎండలు ఉక్కపోతతో అల్లాడుతుండగా ఈ వర్షాలు వారికి ఉపశమనం కలిగించనున్నాయి. బానుడి బగబగలు తీవ్ర ఉక్కపోతతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలను హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చల్లని కబుర్లు చెప్పారు. రాష్ట్రంలో ఇవాళ రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్తున్నారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పారు. నేడు ఉత్తర పశ్చిమ జిల్లాలలో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురు గాలులు వేస్తాయన్నారు. గాలులతో పాటు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ద్రోణి ప్రభావంతో తూర్పు ఆగ్నేయ దిశల నుంచి తేమ గాలులు వీస్తున్నాయి. వీటి కారణంగానే వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉదయం నుంచి ఆకాశం మేఘవృత్తమై చల్లని గాలులు వీస్తున్నాయని తెలిపింది. రానున్న 2 రోజులు ఇదే వాతావరణం ఉంటుందని స్పష్టం చేసింది. ఇక తెలంగాణలో చూసుకున్నట్టయితే ఈ ఏడాది వేసవి కాలం భిన్నంగా ఉండబోతుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఒకవైపు బానుడి బగబగలు, మరోవైపు ఆకల వర్షాలు కలయికతో వాతావరణం ఉంటుందని చెప్తున్నారు. మార్చి 3వ వారం నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ ఏప్రిల్, మే నెలలలో గరిష్ట స్థాయికి చేరుకుంటాయని చెప్తున్నారు. గత వారం క్రితం చూసుకున్నట్టయితే తెలంగాణ రికార్డు స్థాయికి ఎండలు నమోదవుతున్నాయి. చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న రోజులలో ఉత్తర పశ్చిమ తెలంగాణ జిల్లాలలో వడగాలుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎల్నినో ప్రభావం వల్ల ఈ ఏడాది తీవ్రమైన వేడి గాలులు వీస్తాయని, ప్రజలు మధ్యాహ్నం వేళ బయటకు వచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. ఉక్కపోతతో సతమతమయ్యే ప్రజలకు ఆకాల వర్షాలు కొంత ఉపశమనం కలిగించినప్పటికీ అవి రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చే ప్రమాదం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాలు, ఉపరితల ద్రోణులు ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా అక్కడికక్కడ ఉరుములు మెరుపులతో కూడిన ఆకాల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. కొన్ని ప్రాంతాలలో చూసుకున్నట్టయితే వడగలులలో వానలు పడే అవకాశం కూడా ఉండటంతో చేతికి వచ్చిన పంటలు దెబ్బతినే ఆస్కారం ఉంటుందని, ధాన్యం ఆరబోసిన రైతులకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మరి ఈ ఏడాదిలో చూసుకున్నట్టయితే తెలంగాణలో వేసవి కాలం భిన్నంగా ఉండబోతుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఒకవైపు బానుడి బగబగలు, మరోవైపు ఆకాల వర్షాల కలయికతో ఉంటుందని చెప్తున్నారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.